దానికి ప్రాధాన్యం గరుడ పురాణంలో కూడా కనిపిస్తుంది. ఇంతవరకు కొన్ని వ్రతాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వ్రతాలన్నిటికీ సామాన్య నియమాలు. సామాన్య నియమాలు అంటే జనరల్గా కామన్గా చెప్పబడే కొన్ని నియమాలు, వాటిని చెప్తున్నారు ఇక్కడ. కొన్ని వ్రతాలకు మళ్ళీ ప్రత్యేక నియమాలు ఉంటాయి, కానీ సామాన్య నియమాలు. ఏ వ్రతం చేయాలన్నా అది ఒకరోజు వ్రతం కావచ్చు, 5 రోజుల వ్రతం కావచ్చు. నిన్న మనం చెప్పుకున్న భీష్మ పంచక వ్రతం ఉంది, ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు కార్తీక మాసంలో. అలాంటప్పుడు 5 రోజుల పాటు మనం దీక్షగానే ఉంటాం. కొన్ని వ్రతలు మండల దీక్షగా చేసేవి ఉంటాయి, మాస వ్రతములు ఇత్యాదులు. నెల రోజుల పాటు మాస వ్రతం చేస్తాం. అప్పుడు మాసమంతా నియమం పాటించాల్సిందే. ఒకరోజు వ్రతానికి ఆ ఒకరోజు నియమం పాటించాల్సిందే. ఇది సాధారణంగా ప్రతివారు తెలుసుకోవాల్సింది. ఎప్పుడు ఒక్కరోజు వ్రతమైనా సరే, 4 రోజుల వ్రతాలైనా ఈ నియమాలు అన్నిటికీ కామనే. అయితే ఉపవాసాది భేదాలు కొన్ని వ్రతాలకు ఉండవు. కొన్ని వ్రతాలు ఉపవాసం అక్కర్లేదు, కొన్ని వ్రతాలకు ఉపవాసం కావాలి, కొన్ని వ్రతాలకి ఆహార నియమం అవసరం. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనకు చెప్పబడుతున్నాయి. అయితే సాధారణంగా అన్ని వ్రతాలకు ఉన్న నియమాలని ఇక్కడ వివరిస్తున్నాడు నారాయణుడు గరుత్మంతునితో. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అసలు ముందు వ్రతం అంటే ఏమిటి, ఎందుకు చెయ్యాలి అనేది చెప్పాడండి. ఇక్కడ ఈ వ్రతాలవి చేయగలమా అనే ప్రశ్న. కానీ మానవుడు చేయవలసింది ఎప్పుడూ ఒకటి ఉంది. అదేమిటి అంటే చిత్తశుద్ధి కోసం ప్రయత్నం.